అమెరికా అధ్యక్షుడు ఏది చెప్తే అది వినే పరిస్థితి దేశంలో కనపడుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను చెబితేనే పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ఆపిందని ట్రంప్ పలుసార్లు చెబితే అది నిజం కాదని మోదీ అంటున్నారన్నారు. రష్యా లాంటి దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని 25% పన్ను చెల్లించి 50% నష్టపోతున్నామని విమర్శించారు. ఎదురు తిరుగుతున్న నేపథ్యంలో మన దేశ ప్రధాని మాత్రం మౌనం దాలుస్తున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. దీనివల్ల మనం రాజీ పడేటటువంటి ధోరణి అనుసరిస్తే సామ్రాజ్యవాద దేశాలు ఈ దేశ సంపదను దోపిడీ చేసుకోవడానికి మనం అనుకూలంగా వివరించినట్టు అవుతుంది. ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినటువంటి భారతదేశం ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదానికి తల ఒగ్గేటటువంటి పరిస్థితి అయితే అది దేశానికి అవమానకరం, దేశ ప్రజలకు అవమానకరమైన విషయం. కాబట్టి ఈ విషయం మీద ఒక స్పష్టంగా ప్రభుత్వ విధానం లేకపోవడం అనేది ఉంది. ఈ విషయాల మీద పార్లమెంటులో చర్చ వివరణ అడిగింది. వాటితో పాటు మొత్తం ఈ ఎన్నికల విధానంలో జరుగుతున్న అవకతవకల మీదనే స్పష్టమైనటువంటి చర్చ పార్లమెంట్లో జరగాల. స్వతంత్రంగా వివరించేటటువంటి ధోరణి ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు లేదు. అందుకనే వాళ్ళని బాధ్యతల నుంచి తొలగించి కొత్తగా పార్లమెంట్లో చర్చించిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇవ్వడం లేదు. తనకు అనుకూలమైన రాష్ట్రాల్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు, కానీ తెలంగాణకి ఇవ్వడం లేదు. యూరియా ఇవ్వరు, బడ్జెట్లో నిధులు ఇవ్వరు, అట్లాగే ఎలాంటి ప్రాజెక్టులు ఇవ్వరు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఉండవు, సంక్షేమ పథకాలకు నిధులు ఉండవు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. వీటి మీద కూడా ప్రభుత్వ విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేయడానికి మేము సమర్థిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గుజరాత్లో ముస్లింలకి బీసీ రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉంది కదా, అక్కడ ఎందుకు అమలు చేస్తున్నారు? అలాగే రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ బీసీల రిజర్వేషన్స్ మైనార్టీలకు ఎక్కడ ఎందుకు అమలు చేస్తున్నారు? మన పక్కల కర్ణాటకలో అమలు జరుగుతుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది, మన రాష్ట్రంలో గతంలో అమలు జరుగుతోంది. బీసీల రిజర్వేషన్స్ అనేటటువంటిది మతం ఆధారంగా కాదు, వెనకబడ్డటువంటి తరగతులు. ఈ వెనకబడ్డ తరగతుల్లో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్యం ఉన్నారు, ఇతర మతాల వాళ్ళు ఉన్నారు. మతం ఆధారంగా వస్తున్నది కాదు బీసీల రిజర్వేషన్. ఏ రిజర్వేషన్ అయినా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లును ఆమోదించేటట్టుగా లేదా ఆర్డినెన్స్ ఆమోదించేటట్టుగా తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు జరిగేటట్టుగా మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలా, లేకపోతే చేత కాకపోతే రాజీనామా చేయాలా. మీకు ప్రజలు ఓట్లేసి మా సమస్యల కోసం పోరాడతారని చెప్పి ఓట్లేస్తే మీరే ఆటంకంగా మారేటటువంటి పరిస్థితి ఉంటే అది బీసీలకు కానీ ఇతర తరగతులకు కానీ న్యాయం జరిగే అవకాశం ఉండదు. ఆ రూపంలో వాటిని అమలు చేసేటట్టుగా ఒత్తిడి తేవాలా, లేకపోతే రాజీనామా చేసి సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులు ఈ దేశంలో అధికారంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండడానికి ఉంటుంది. ఆ క్రమంలో తాత్కాలికంగా కొన్ని ఆటంకాలు కలిగించినంత మాత్రం అది వెనకడికి వేసే సమస్య ఉండదు. ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు ఎర్రజెండా చాలా మందిని చూసింది, హిట్లర్ను కూడా చూసింది. హిట్లర్ను కూడా ప్రపంచ నియంత అయినటువంటి హిట్లర్నే మట్టి గరిపించినటువంటి చరిత్ర ఎర్రజెండాకు ఉంది. అందుకని మోడీ దాని ముందరేమీ లెక్క జమ కాదు, బీజేపీ కూడా లెక్క జమ కాదు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఆకలి పోరాటాలు, పేదల పోరాటాలని ఇలాంటి తుపాకులతోనో కొంతమంది హత్యలతోనో అణిచివేయడం సాధ్యం కాదు. మీరు అనుకున్నంత కొంత ఏదో అణిచివేస్తున్నాం, తాత్కాలికంగా ఇబ్బంది పెడుతున్నాం అనుకోవచ్చు. అంతకంటే తీవ్రమైన